హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇదైతే కనుక మా సిస్టర్ కైలాస గౌరి నోము నోచుకుంటుందండి. దానికి సంబంధించి ఇవి ఫ్యామిలీ పిక్స్. చాలా బాగా జరిగింది. ఈ వ్రతం చేసుకోవడం చాలా అదృష్టం నాకు తెలిసి. ఫ్రెండ్స్, ఇదైతే కనుక మన నర్సరావుపేటలోని శంకరమఠంలో ఈ నోము అయితే మా చెల్లెలు నోచుకుందండి. ఇక్కడైతే కనుక ఇది నేనేను ఇక్కడ పారాన్ని పెట్టి అందరికీ ముత్తైదువులకి పసుపు రాసి పారాన్ని పెడతారండి. ఆ తర్వాత నోము అనేది కంటిన్యూ చేస్తారు. ఈ నోము చేసుకున్నంతసేపు మౌనవ్రతం పాటిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ గో టు ద వ్లాగ్ అండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకి కూడా ఇలా అయితే కనుక కాళ్ళకి పసుపు రాసి పారాణి అయితే పెడతారండి. ఇది ఈ నోములో భాగంగా మొదట చేసేది. ఫస్ట్ నోము తల్లికి వాలి, తను మా పిన్ని. ఫస్ట్ మా చెల్లెలు మా పిన్నికి ఇస్తుందండి నోము. అలానే ముందు ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారు నోముని. తర్వాత మిగిలిన బయట వచ్చే బ్రాహ్మణ ముత్తైదువులందరికీ కూడా ఈ నోము అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ నోము నోయడం అనేది చాలా అదృష్టము. ఈ నోము నోచుకున్న వాళ్ళకి సకల సంపదలు, ఆయు ఆరోగ్యాలు, అలాగని సౌభాగ్యము ఆ అమ్మవారు ప్రసాదిస్తుందండి. సో ఈ అదృష్టం అనేది మా చెల్లెలకి దక్కింది. దానికి చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగిందండి. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది ముత్తైదువులు వచ్చి ఈ నోమును సఫలీకృతం చేశారు. అలానే మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడా కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక మా ఆడపడుచు అండి, మా చెల్లెలు వాళ్ళ ఆడపడుచు. ఇలా ఒక్కొక్కళ్ళకి అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా పసుపు, కుక్కము అదొక దోసెడు ఇదొక దోసెడు చొప్పున ఇచ్చి వాయనం ఇస్తారండి. అలా ఈ వ్రతం అయిపోయినంతసేపు కూడా తను మౌనవ్రతం అనేది పాటించాలి. సో అలా మౌనవ్రతం పాటించి ఈ నోమునైతే తను నోచుకుందండి. ఆల్మోస్ట్ నర్సరావుపేటలో ఉన్న వాళ్ళందరూ వచ్చారండి ఈ నోము తీసుకోవడానికి. దానికి చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈ వీడియోని మీరు కంటిన్యూషన్గా ఈ వ్లాగ్ని చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే కనుక నాకు కూడా వాయనం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమ అలానే చీర జాకెట్టు పండు తాంబూలం అయితే ఇచ్చారండి. అందులో భాగంగా ఇక్కడ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక రథసప్తమి రోజున ఈ నోము అనేది పడతారండి. పట్టి ఏదో ఒక రోజు అంటే ఒక మంచి నెలలో ఈ ఒక మంచి రోజున శుభగడియల్లో చూసుకొని ఈ నోమునైతే కనుక వాయినాలు ఇచ్చి తీర్చుకుంటారండి. అందులో భాగంగానే ఈ కైలాస గౌరి నోమునైతే నోచుకుంటున్నారండి. ఈ విధంగా అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా తాంబూలాలు తీసుకొని మా చెల్లిని అయితే అందరూ ఆశీర్వదించారండి. చాలా సంతోషము.